तो हमारा पर्पस क्या है। एक एग्जाम्पल आप बहुत बार सुने, मैं फिर से एक बार उसको रिपीट कर देता हूँ, ठीक है? तैयार है? yes. एकदम नया एग्जाम्पल ले रहा हूं मैं। ओके, अब आपको बोले यहां से ఆరాంఘర్ को चले जाओ, ఇక్కడ నుంచి ఆరాంఘర్కి వెళ్ళండి, వర్షం వస్తుంది, మీ దగ్గర రెయిన్ కోట్ లేదు, ఏం చేస్తారు? ఏం చెప్తారు? शिवराज जी बोल रहे मैं भीगते हुए चला जाऊंगा। वेरी गुड। क्यों बोल रहे? दो ही बात है, या तो पर्पस है या तो मजा ले रहे। ఒకవేళ పర్పస్ ఉన్నది ఖచ్చితంగా అక్కడ వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పని ఉంది, లేకపోతే मजा लेंगे, बारिश में भीगने का मजा लेंगे। आंसर इन्हों दे दिया, కానీ నేను మళ్ళీ చెప్తున్నా। ఓకే, సో పర్పస్ లేదే అనుకోండి, మనం ఏం చేస్తాము? రీజన్స్ ఉంటాయి, సార్ बाद में जाएंगे, बारिश कम होने के बाद जाएंगे, తడిచిపోతే మరి సర్ది అవుతుంది, జ్వరం ఉంటుంది, అట్లా ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, ఓకే బండి ఖరాబ్ అయితే, వర్షంలో బండి ఆఫ్ అయిపోతే, ఎన్నో రీజన్స్ ఉంటాయి। కానీ అదే సమయంలో మన ఇంట్లో ఉన్న వ్యక్తికి 104 జ్వరం ఉన్నది, అది మీ కొడుకు కావచ్చు। ఓకే, మీకు ఏకైక ఒక కొడుకు ఉన్నాడు, एक ही बेटा है और उसको 104 फीवर है, और डॉक्टर बोले इमीडिएटली हॉस्पिटलाइज करो, और हॉस्पिटल यहाँ से 5 किलोमीटर है, 10 किलोमीटर है, 25 किलोमीटर है, 40 किलोमीटर भी रहने दो, और फुल बारिश आ रही है, आपके पास गाड़ी भी नहीं है, ఏం చేస్తారు? ఊహించండి, ఏం చేస్తారు? పోనీలే వర్షం కదా, వర్షం తగ్గిన తర్వాత ఏమంటారు? వర్షం తగ్గిన తర్వాత అట్లా అంటారా? లేదు। देखो आंसर देखो, पैसा नहीं है तो भी होता कि नहीं होता? क्योंकि वो टाइम का माइंड सेट ही अलग है, ఆ మైండ్ సెటే వేరే ఉంటుంది। మీ దగ్గర ఇట్లా ఉంటుంది, ఏముంటుంది? భయం ఉంటుంది, అరే జ్వరం ఉన్నది, ఓకే వెళ్ళాలి, ఇమ్మీడియట్లీ హాస్పిటలైజ్ చేయాలి। సో ఇప్పుడు తేడా ఎక్కడ వచ్చింది? ఇక్కడ పర్పస్లోనే తేడా ఉన్నది। పర్పస్ లేకపోతే జాయింగే బారిష్ హో రహా హై, తర్వాత ఏమేమో క్వశ్చన్స్ మన లోపల నుంచే వస్తున్నాయి। కానీ పర్పస్ క్లియర్ అయిపోతే ఎవరైనా క్వశ్చన్ అడుగుతారా? సార్ నేను ఎట్లా వెళ్ళాలి అని, సార్ మీ దగ్గర పేషెంట్స్ వస్తే ఏదైనా క్వశ్చన్ చెప్తారా? నేను ఎట్లా రావాలి సార్, మీరు బండి పంపిస్తారా సార్? పేషెంట్ ఎవరైనా డాక్టర్తో అడుగుతారా? అట్లా పరిగెత్తుకుంటూ వస్తారు, ఎందుకు? అవసరం ఉన్నది। ఓకే, సో మనకు కూడా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో 1 लाख ఇన్కమ్ అండ్ అబౌవ్ డియూసిడి లెవెల్, అంత అవసరం ఉన్నదా? ఆ లెవెల్లో మనకు అది లోపల నుంచి అది ఇచ్చ ఉన్నదా? ఉందా లేదా? ఉన్నదా లేదా? और थोड़ा नींद में से जागना पड़ेगा। ఉన్నదా లేదా? गुड गुड। सो కొంచెం बैटरी क्या है, वो तवा गर्म हो रहा है। अभी पहला डोसा जो रहता है ना, మీరు దోశ వేస్తారు కదా, तो पहला डोसा ना बराबर नहीं डलता, थोड़ा टेढ़ा, उसको निकाल के फेंकना पड़ता है। अभी वो सिचुएशन दिख रहा मेरे को, इनका सीट गरम कालेदु। ओके, सो नारायण जी समझ में आ रहा ना मैं जो बोल रहा हूँ? उड़िया भाषा में बोलूँ? मैं बच गया। సో నేనేం చెప్తున్నానంటే, మనము ఒక లెవెల్ కొంచెం సాధించిన తర్వాత రైట్, పర్పస్ అనేది చాలా అవసరం ఉంటుంది। ఎందుకంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ మిమ్మల్ని గుంజుకుంటూ తీసుకొస్తారు మీ అప్లయన్స్। హలో, జరా నిజమైన మాట చెప్తున్నాను నేను। ఓకే, మీరు ఏ లెవెల్లో అయితే ఉన్నారో ఆ లెవెల్లో ఓకే 100% ఎఫెక్ట్తో వస్తారా అని నేను గ్యారంటీ ఇవ్వలేను। మీ అప్లైన్ కూడా గుంజుకుంటూ ఆ లెవెల్ వరకు మీకు తీసుకొస్తారు। ठीक है, स्टार्टिंग आपको फादर हाथ पकड़ के चलाते ना, अभी आपको खुद से चलना पड़ेगा।
समझ में आ गया? तो उसके लिए तैयार है ना? तो देखिए, इतना हैदराबाद में हमने सक्सेस को देखा, अलग अलग लोगों को देखा, अलग अलग बैकग्राउंड के लोगों को देखा। कोई अच्छा पढ़ा लिखा है, कोई गांव का है, ठीक है, कोई इंजीनियर है, ठीक है, कोई कैब वाला है, कोई गवर्नमेंट जॉब वाला है, कोई लेक्चरर भी है, ठीक है। अलग अलग बैकग्राउंड के लोगों को देखने के बाद दो तीन चीज़ें जो मेरे को కామన్ లగి, సంథింగ్ ఏదైతే కామన్ వచ్చింది నేను ఇవాళ అది షేర్ చేయబోతున్నా. ఓకే, సో ద వెరీ ఫస్ట్ పాయింట్, నాకు నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ తీసుకోవాలి అనుకుంటే, ఓకే, వెరీ ఫస్ట్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే, రైట్, గెట్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకోవాలి, जिम्मेदारी लेने की तैयारी रखना पड़ेगा. हमेशा आप ऐसा अपलाइन की तरफ नहीं देख सकते, ठीक है, थोड़ा कठिन लगेगा लेकिन मैं बोल रहा हूँ. ओके, सो डेयर टू टेक రెస్పాన్సిబిలిటీ, जिम्मेदारी తీసుకోవడానికి తయారు ఉండాలి. తయారు ఉన్నారా? తయారీ అంటే ఏముంటుంది, ఏం తయారీ తీసుకోవాలి, ఏం తయారీ చేయాలి, क्या क्या जिम्मेदारी लेना, कुछ समझ में आ रहा है? क्या जिम्मेदारी लेना है? बोलिए बोलिए, आप बोलिए. వెరీ గుడ్ మేడం, మీరు ఇంత దూరం నుంచి వచ్చారు. క్లాప్స్ మేడంకి ఒకసారి క్లాప్స్. ఏం జిమ్మేదారీ మనం తీసుకోవాలి? ఇంకా చాలా దూరం నుంచి ఓంకార్ వచ్చినారు, ఓంకార్ కూడా क्लैप्स కొట్టొచ్చు. अच्छा सॉरी, ये ओंकार है, उसका ये भाई है. हाँ, सेम लग रहा है. ఓన్లీ ఇది తీసేస్తే ఓకే. సో అప్లైన్ కోనే డౌన్లైన్ కోనే? అప్లైన్ ఎవరు? ఓకే. సడన్లీ అందరూ ఆయన అనుకొని అతని దగ్గర అప్లైన్ అని వెళ్తారు, అందు గురించి చెప్తున్నా. అంటే నాతో అట్లా జరిగింది. నేను కరణ్ అంటే సిమిలర్ లేము, అయినా కూడా చాలా మంది చరణ్ సార్ అని కరణ్ దగ్గర వెళ్తారు. अब क्यों जाते मेरे को भी नहीं मालूम. ये शमशाबाद में एक जनो तो बोले करण को देख के आपका बेटा है क्या, पूछा. अब कुछ लोग भाई सोच रहे, कुछ लोग बेटा सोच रहे. अब देखो लोग कैसा कैसा सोचते हैं. ओके, సో పాయింట్ మీద వద్దాము. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, రెస్పాన్సిబిలిటీ దేని గురించి తీసుకోవాలి అనుకుంటే చెప్పండి, మీరు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్? మంచియేనా? ఓకే, మీకు అర్థమైందా అది విషయం, మంచి చెడు అని? రాజ్ కుమార్ జీ, ఓకే, మన ఫ్రీడమ్ గురించి, రైట్, వెరీ గుడ్. ఇంకా పండు సార్? నాకు ఒక డౌన్లైన్ నేను కూడా ఒక అప్లైన్ కాబట్టి నా అప్లైన్ నాకు ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో నా ఎదుగుదల కోసం, నా డౌన్లైన్ కోసం కూడా అదే. గ్రేట్, క్లాప్స్ క్లాప్స్. లీడర్షిప్ టాక్ అది. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా? ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. మన డ్రీమ్ గురించి, మన డౌన్లైన్ డ్రీమ్ గురించి. ఇంకా మనం బాధ్యత తీసుకోవాలి. మనం ఎలాంటి బాధ్యత అంటే ఇంప్రూవ్మెంట్ బాధ్యత. అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది మన నాలెడ్జ్ వస్తే మన డౌన్లైన్ కూడా మనం చెప్పే అవకాశం. ఈఓ మీటింగ్ లో అప్లైన్ కంటే ముందే వచ్చి అన్ని ముందు చూసుకోవడం. వెరీ గుడ్ వెరీ గుడ్. లీడర్షిప్ రైట్, అందరూ బరాబర్ మాట్లాడుతున్నారు. ఓకే, నాది అని ఫీల్ కావాలి. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్, క్లాప్స్. ఓకే, సో చూడండి, ఇదంతా మేడం మీరు ఏదో చెప్తున్నారు. ఇదంతా ట్రైనింగ్ విని నేను ఒక్కదానైనా విని నా టీం కోసం వినాలని, ఇది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు అందరు ఏవైతే చెప్పినారు కదా, దాంట్లో ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నదంటే, మనం వినాలి, మనం నేర్పియాలి. ఓకే, నాలెడ్జ్ తీసుకోవాలి, నాది అని అనుభవించాలి. ఇవన్నీ ఒకవైపు ఉన్నది, అండ్ మొత్తం ఒకవైపు ఉన్నది
దానికి అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, ఎంత వింటే అది ఇంపార్టెంటా లేకపోతే ఎంత చేస్తే అది ఇంపార్టెంటా? రైట్. సో ఇక్కడ యాక్షన్ చేయడానికి మనము జిమ్మేదారి తీసుకోవాలి. ఓకే, యాక్షన్లో చాలామంది చెప్పేశారు, మీటింగ్లో ఫస్ట్ రావాలి లేకపోతే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. యాక్షన్ పార్ట్ ఏవైతే ఉన్నది, సో యాక్షన్ పార్ట్ మనది చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఇక్కడ నుంచి మీరు రోల్ మॉडल अव्वడం స్టార్ట్ అవుతున్నారు. आप क्या बन रहे? रोल मॉडल बन रहे. आपके डाउनलाइन का हर एक प्रॉब्लम का सॉल्यूशन किसके पास रहेगा? वो आप बनने वाले. ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరైనా ఎవరికి కాల్ చేయాలి? అప్లైన్ కాల్ చేయాలి. సో అప్లైన్కి కాల్ చేయాలి అంటే అప్లైన్ దగ్గర అది ఉండాలి కదా. ఏదైతే దగ్గర పోతే వద్దులే, మీద అప్లైన్ దగ్గర పోదాం, ఇట్లా క్వశ్చన్ రావచ్చు. నేను చాలా నిజం మాట్లాడుతున్నా. హలో, అర్థమవుతుందా? సో ఇతని దగ్గర పోతే వద్దులే, ఇంకా ఇంకా సీదా కుల్కర్ణి సార్తో మాట్లాడితే అయిపోతుంది ఇక. రైట్. సో మన లోపల అది ఉన్నదా లేదా ఇది మన యాక్షన్తో తెలుస్తూ ఉంటుంది అంతే. యాక్షన్ ఒకవైపు ఉన్నది అండ్ మన ప్రవర్తన ఒకవైపు ఉన్నది. సో गेट रेडी फॉर दिस थिंग्स. तो फर्स्ट ये बात मुझे बोलना था जो मैं देख रहा हूँ. ठीक है. अब दूसरी जो बात है कि जो भी हम सीख रहे हैं या जो भी हम अलग अलग मीटिंग में हम बता रहे हैं या विनिंग टीम वाले बता रहे हैं, एसपी बाल साहब बता रहे हैं, तो उसको क्विक इम्प्लीमेंटेशन करना, ये हमने देखा है. जो क्विक इम्प्लीमेंटेशन करता है वो बहुत फास्ट आगे जाता है. ఏదైనా మనం నేర్చుకున్న తర్వాత మనం ఏవైతే క్విక్లీ ఇంప్లిమెంటేషన్ వైపు పని చేస్తామో, ఇంప్లిమెంట్ చేసేస్తామో, వాళ్ళు చాలా ముందుకు ఫాస్ట్ సక్సెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఓకే. సో యాక్షన్ పార్ట్లో క్విక్ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్टेंट पार्ट ఉన్నది. ठीक है. अब उसके आगे की जो बात है वो सेल्फ इम्प्रूवमेंट की बात है. సో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో చాలా విషయాలు ఉంటాయి. నేను అన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడాను, కానీ ఒకే ఒక పాయింట్ పైన నేను ఇప్పుడు చెప్పి నా టాక్ నేను ఎండ్ వైపు తీసుకోబోతా. సో सेल्फ इम्प्रूवमेंट చాలా పెద్ద टॉपिक अभी, बहुत बड़ा टॉपिक है और आप सभी सामने बैठे वाले एक से एक धुरंधर लोग हैं. ज़्यादा मैं बात नहीं कर सकता. చాలా మంది మంచి లీడర్షిప్లో ఉన్నారు. కానీ చూడండి, ప్రతి లెవెల్లో ప్రతి సక్సెస్ లెవెల్లో లేకపోతే మన ఇంట్లో కూడా మనము కొడుకు ఉన్నప్పుడు సంథింగ్ నేర్చుకుంటాము, యంగ్ ఉన్నప్పుడు సంథింగ్ నేర్చుకుంటాము, పెళ్ళి అయినప్పుడు సంథింగ్ నేర్చుకుంటాము, అమ్మ నాన్న అయిన తర్వాత సంథింగ్ నేర్చుకుంటాము, తాత అయిన తర్వాత సంథింగ్ నేర్చుకుంటాము, అంతే కదా. ప్రతి లెవెల్లో ఏదో నేర్చుకునేది ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అమ్మా నాన్న ఒక మాట చెప్తారు, ఒకటిగా చెప్పుకుంటూ పోతావు ఇట్లనే అని తిట్టేస్తారు పిల్లలు. కానీ ఎప్పుడైతే వాళ్ళు అమ్మా నాన్న అవుతారు కదా, వాళ్ళకు పిల్లలు ఉంటారు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మా డాడీ కరెక్ట్ చెప్పిండు. समझ में आया बात? तो जब हम भी माँ बाप बनते ना, जब पता चलता कि हमारे माँ बाप ने हमारे लिए जो किया वो क्या था, सही था. तो कई बार ऐसा हो जाता है कि हमारी बात डाउनलाइन सुनने के लिए तैयार नहीं रहते. अब्बा अभी पॉइंट पे आए. హాట్ బటన్ అంతే కదా. సో సార్ అసలు ఇక్కడ ఉన్న మాట నా నోరు ద్వారా సో చూడండి, लीडरशिप आपको समझ में आ रहा ना कैलाश जी? मेरा तेलुगु हिंदी बहुत अच्छा रहता दोनों. तो
देखो जो सुनना नहीं चाहता ना उसको सुनाने का ये सब तरीके हैं, ठीक है। पहले उठाना पड़ता है फिर बिठाना भी पड़ता है, ठीक है। तो डाउनलाइन है ना सुनने की तैयारी में नहीं रहता, लेकिन फिर भी उसको सुनाना पड़ेगा। अब कैसे समझाना, कैसे सुनाना। अब देखो हमारे नारायण जैसा देख रहे मेरे को ठीक है। तो बोलने का मतलब यही है कि लीडर का वही क्वालिटी है कि कोई सुनना नहीं चाह रहा तो भी वो कूल रहे, उसके प्रति रिजेक्शन का भाव लगाने की जरूरत नहीं। ఓకే, అతను వింటలేడు కదా, అతనికి ఇట్లా చూడడము లేకపోతే తిట్టేయడము అవసరం లేనే లేదు. నార్మల్ ఉండాలంతే. లీడర్షిప్కి అది ఫస్ట్ గొప్పతనం అదే ఉన్నది. పిల్లలు వినకపోతే అమ్మ నాన్న ఏం చేస్తారు? సరేరా నీ ఇష్టమని వదిలేస్తారా లేరా? మరీ కొట్లాడైందనుకో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవని అనాల్సి వస్తుంది. మరి అవుతుందా కాదా? ఎక్కువ మనం గుంజినామనుకో కిరికిరికి, ज़्यादा अगर लड़ाई करे आखिर में क्या होता? चल निकल घर से बोलना पड़ता, चल जाए यहाँ से बोल. तो ऐसा होता क्या? इट्ला మనం చేసేది లేదు. మన टीम की మనం అట్లా बोलते, कोई बोलते क्या डाउनलाइन को चल निकल बोल, कोई बोल सकता? हेलो, कितना हंस रहे आप लोग. हाँ, तो ये सेल्फ इम्प्रूवमेंट में सबसे पहला ये क्वालिटी है जो हमने बहुत सारे लीडर्स के अंदर देखा है. ये पेशेंस रहता है उनके. क्या रहता है? पेशेंस. पेशेंस का मतलब क्या है? कुछ भी परिस्थिति है, ठीक है, ओपी का संभालना है और नॉर्मल रहना है. उसको ऐसा दिखाना भी नहीं है कि मैं तेरे से चिढ़ रहा हूं. नहीं तो నేను चिढ़ने को क्या बोलते सर? విసుకోవడం ఉన్నది, లోపల చిరాకు ఉన్నది. ఓకే, అర్థమవుతుంది కదా? ఓకే, సో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏమున్నది అంటే, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా పెద్ద టాపిక్, కానీ ఈ టాపిక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది, అది నేను చెప్తున్నా. ఓకే, టీంతో మనం చాలా ఓపికగా ఉండాలి. అండ్ ఆ ఓపికగా ఉండడానికే మన లోపల ఆ పేషెన్స్ అనేటిది ఇంప్రూవ్ కావాలి. ఓకే, సో మీ డౌన్లైన్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు? ఓకే, మీరు బ్రాంజ్ లెవెల్లో ఉన్నప్పుడు మీ డౌన్లైన్ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. మీరు గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. మీరు స్టార్ అయినప్పుడు మీ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. మీరు క్రౌన్ అయినప్పుడు, లేకపోతే మీ డౌన్లైన్ మీ ముందు క్రౌన్ అయినప్పుడు, మీతో సహా క్రౌన్ అయినప్పుడు, మీతో సహా యూసిడి అయినప్పుడు, ఓకే, ఇంకా నేను చెప్పలేను, అవసరం లేదు. సో ఇది మన దగ్గర ఉండాలి. టీమ్ ప్లేయర్ అదే అంటారు. టీమ్ ప్లేయర్కి ఆ క్వాలిటీ కావాలి. అండ్ నెక్స్ట్ ఉన్నది మన దగ్గర సక్సెస్ హ్యాబిట్స్ కావాలి. ఓకే, సో సక్సెస్ హ్యాబిట్స్లో చూడండి, ఇది స్టార్ అండ్ అబో మీటింగ్ ఎందుకు పెట్టినాము? స్టార్ అండ్ అబో ఆర్ గోల్డ్ అండ్ అబో, కొంచెం మెచ్యూరిటీ వచ్చిన వ్యక్తులు గోల్డ్ అండ్ అబో ఎందుకు పెట్టినాము? ఊహించండి ఒకసారి. ఎందుకు పెట్టినాము అంటే, బ్రాంజ్ లెవెల్, దెన్ సిల్వర్ లెవెల్, ఆ లెవెల్ వరకు వాళ్ళు పని చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. ప్లాన్ ఎట్లా చెప్పాలి, సిఎన్టీ ఎట్లా తీసుకోవాలి, హెల్త్ డెమో ఎట్లా తీసుకోవాలి, అగ్రి మీద ఎట్లా పని చేయాలి, అవన్నీ చేసుకుంటూ మనము ఇప్పుడు గోల్డ్ ఆర్ స్టార్ లెవెల్కి వచ్చినాము. అంటే సక్సెస్కి ఏమేం కావాలి తెలిసిన వ్యక్తులు మీరు. హలో, ఎస్ అంటున్నారు చూడండి, అందరు ఎస్ అంటున్నారు. సక్సెస్కి ఏమేం కావాలి తెలిసిన వ్యక్తులే కదా. మరి ఇక్కడ ఎందుకు వచ్చినాం మనం? ఇంప్రూవ్మెంట్ గురించి. ఓకే ఓకే, बहुत హుషారు हो गए आप लोग, చాలా హుషారంగా. సో నేనేం చెప్తున్నానంటే, సక్సెస్ విషయాలు ఏవైతే మనకు తెలిసినాయి అది హ్యాబిట్ రూపంగా మారాలి. ఏవైతే సక్సెస్కి అవసరం ఉన్నది అది మన లోపల హ్యాబిట్గా మారాలి.
वो हमारे अंदर हैबिट हो जाना चाहिए। ठीक है, अभी क्या हो सकता है, हमारा बिजनेस क्या है, लोगों का बिजनेस है, तो लोगों से बात करने की हैबिट हमारे अंदर आनी चाहिए। కొత్త వాళ్ళతో మాట్లాడే ఒక అలవాట మన లోపల రావాలి। ఇప్పుడు అలవాట అనే శబ్దానికి భయం ఉంటుందా? किसी को आदत हो गया समझो, उसको डर रहता है क्या उससे? गाड़ी चलाने की आदत है, कार चलाने की आदत है, ठीक है, रोज स्विमिंग करने की आदत है, रोज 5 किलोमीटर रनिंग करने की आदत है, रोज 20 चपाती डालने की आदत है, रोज बिरयानी बनाने की आदत है। अब उस पर डर लगता क्या उसमें? नहीं, अभी 20 लोगों की बिरयानी बनाओ बोलते ही डर लगेगा क्या? क्यों? హ్యాబిట్। సో కొత్త వాళ్ళతో మాట్లాడాలి, భయం ఉన్నదా ఎవరికైనా? హలో, భయం ఉన్నది అంటే స్టిల్ మనము సో సక్సెస్ కి ఫస్ట్ అలవాట టాక్ టు పీపుల్। కొత్త వాళ్ళతో మాట్లాడే ఒక అలవాట మన దగ్గర ఉండాలి డైలీ, అట్లీస్ట్ 4, 5, 6, 10। ఓకే, చాలా మంది చేస్తున్నారు అండ్ చాలా మంది చేయాల్సింది, మనం అందరం చేయాల్సింది। ఓకే, సో టాక్ టు పీపుల్। ఒకవేళ ఈ హ్యాబిట్ మీ దగ్గర ఉన్నదనుకోండి, ఈ బిజినెస్లో మీరు మజా ఆ రా హై కాదు, మజా లే రా హై, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది। आप मजा कब लेंगे? जब आपके हाथ में नए नए लोग आएंगे, ठीक है। नहीं तो मैं पूछा समझो मजा आ रहा है क्या, फिर आप बोलेंगे नहीं सर। हाँ, तो मजा आ रहा है अगर मैं पूछ लिया और आप बोले नहीं सर, मतलब आपके अंदर हैबिट नहीं है। टॉकिंग पावर, वोट यहाँ खड़े रह के बात करने का टॉकिंग नहीं बोल रहा हूं। आप बाहर गए, नए लोगों से कोल्ड कॉन्टेक्टिंग करो, बात करना सीखो। आप कहीं भी ट्रैवल करो, किधर भी जाओ, 1-2 लोगों से बात करना हैबिट डालना। जो ये हैबिट डालेगा ना, उसको ये बिजनेस में मजा आएगा, क्योंकि आपके पास रॉ मटेरियल है तो फैक्ट्री चलते रहेगी, रॉ मटेरियल नहीं है तो फैक्ट्री चलेगी सर। चाहिए तो हमारा रॉ मटेरियल क्या है? टॉक टू न्यू पीपल, नए लोगों से बात करने की आदत। मैं इसके लिए बोल रहा हूं कि यहाँ पे हम लीडर को क्यों बुलाए, क्योंकि हम एक्सपेक्ट कर रहे हैं कि उनके अंदर ये హ్యాబిట్ है। ఓకే, ఆల్రెడీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకే పిలిచినాము, ఉన్నదా లేదా? ఇదర్ ఇదర్ మత్ దేఖో, హ్యాబిట్ ఉందా లేదా? వెరీ గుడ్। ఇప్పుడు ఈ హ్యాబిట్ ఉంటేనే మనము డైలీ ఏం చేస్తాము? अब इसका हैबिट सेकंड होना बहुत जरूरी है, రైట్। మన చేతుల్లో లిస్ట్ ఉన్నది, కొత్త వాళ్ళ లిస్ట్, కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాము అంటే వాళ్ళకు మనము ఇన్వైట్ చేస్తాము, షోది ప్లాన్ చేస్తాము, డెమో చేస్తాము అండ్ జాయినింగ్ చేసేస్తాము, జాయినింగ్ విత్ ప్రోడక్ట్ పర్చేస్। సో ఈ అలవాట మన దగ్గర ఉన్నదా లేదా? ఉన్నది అని మేము ఊహిస్తున్నాము। ఓకే, अब आप सोच लो, మీరు ఊహిస్తారా చేస్తారా? ఇది ఉండాలి మన దగ్గర, ఇది అనుకొని అందు గురించి స్టార్ అన్న బోకే పిలిచిపిచ్చినాము। ये 2 चीजें अगर आपके पास है, ठीक है, तो रियली ये बात है कि आपके अंदर कॉन्फिडेंस आएगा, आपकी आवाज में। अब देखो, हमेशा याद रखना है, बिजनेस में अगर हम आपको बोले మేము చెప్పినాము ఓకే 2025 ఈ సంవత్సరం మీ గోల్ సెట్ చేసి వాట్సాప్లో పెట్టేయండి, నెక్స్ట్ ఈ సంవత్సరం మీరు ఏ సాధించాలని అనుకుంటున్నారు అని ఆ ప్లాన్ చెప్పేశారు। ఎంతమంది పెట్టేసినారు? రైట్। సో ఎవరు పెడతారు? లేలే
గోల్ సెట్ చేసి మిషన్ 90 days లో మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారు, ఈ సంవత్సరం 2025 లో ఏం సాధించాలి, ये साल आप क्या लेना चाह रहे बिजनेस से, कौन लिख के डालेगा? जो ये कर रहा है ना उसको कॉन्फिडेंस है, मैं तो ये कर रहा हूं ना, ये तो होने वाला है, वो लिख के डालेगा। और जो नहीं डाल पा रहा है, ఎవరైతే గోల్ సెట్ చేసి వాట్సాప్లో ఫోటో పెట్టలేదు, నెక్స్ట్ మిషన్ 90 days నా ఇన్కమ్ ఇంత ఉంటుంది, నా పిన్ ఇది ఉంటుంది, నేను కార్ సాధిస్తా, నేను ఇట్లా చేస్తా, మనం రాసి గ్రూప్లో షేర్ చేస్తలేము అంటే దాని వెనుక స్టోరీ ఏమున్నది? కాన్ఫిడెన్స్ లేదు. సో కొన్ని కాన్ఫిడెన్సెస్ వింటే రాదు, नॉलेज तो कॉन्फिडेंस रादू। मैं आपको यहाँ बिठा के पूरा स्विमिंग पूल का यहाँ पे वीडियो दिखा के डायग्राम डाल के आपका ऐसा रहता ये ऐसा मारना ये ऐसा मारना पूरा सिखा देता हूँ। कितने लोग सीधा पानी में जंप करने के लिए तैयार हो जाते हैं? कुछ भी कॉन्फिडेंस नहीं है, नो कॉन्फिडेंस। ఎందుకు? భయం, భయం అందరి లోపల ఉంటది. కొంచెం ఇంత ఇంత నీళ్ళలో మళ్ళీ ఇంత నీళ్ళలో ఇంత ఇట్లా ఇట్లా చేసుకుంటూ మెల్లమెల్లగా కాన్ఫिडेंस काम करेंगे तो कॉन्फिडेंस आएगा। आप सभी कॉन्फिडेंस वाले लोग हैं, ऐसा मैं समझ रहा हूँ, क्योंकि काम करके यहाँ तक पहुंचे। आप समझ में आ रहा है कि सेल्फ इंप्रूवमेंट कहाँ कहाँ हमें करना है? ठीक है। अभी तीसरी बात है, మూడో విషయము, ఓకే, ఈ హ్యాబిట్ మన దగ్గర 100% ఉండాల్సిందే. ఎందుకు అంటే మనం ఎట్లాంటివి బిజినెస్లో ఉన్నాము చూడండి. ఇక్కడ మన ఆంజనేయులు సార్ ఉన్నారు, అతను డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ అని ఎప్పుడు చెప్తాం మనం? ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే డాక్టర్ చెప్తామా? ఫేమస్ కారు ఆయన, ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే. అక్కడ బోర్డు పెట్టి రోజు లైన్లో అక్కడ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, అరే చాలా పెద్ద డాక్టర్ ఆయన అంటారు. ఎందుకు? రోజు పేషెంట్స్కి. ఇప్పుడు నేను ఎల్ఎల్బి చదువుకున్నా, ఎప్పుడు కోర్టుకి వెళ్ళలే, మస్తు కోట్ వేసుకొని ఇంట్లోనే ఉంటాను అనుకోండి. సో ఫేమస్ లాయర్ అవుతామా? లాయర్ కూడా అందరూ చెప్పలేరు. ఎల్ఎల్బి చదువుకున్నారని చెప్తారు, కానీ లాయర్ అని చెప్పలేరు. సో మనము ఏ ప్రొఫెషన్లో అయితే మనం చదువుకున్నాము, ఏ ప్రొఫెషన్ అయితే, ఇప్పుడు తిరుపతి ఏ बाइक मैकेनिक, ठीक है, इनको पूरा बाइक का मैकेनिज्म पूरा आता, लेकिन बाइक का मैकेनिक का वो शॉप है वो बंद है समझो। अब इनको मैकेनिक बोल के कोई बोल सकता है क्या? वो रोज करेंगे तो उनको है। तो अभी हम क्या है? हम नेटवर्क मार्केटिंग वाले, ओके। तो हमारा काम क्या है? మన పని ఏమున్నది? ఏమున్నది? హలో, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నాం తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషన్లో ఉన్నాము. మనం నెట్వర్క్ బిల్డ్ చేసే బిజినెస్లో ఉన్నాము. నెట్వర్క్ బిల్డ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది చేస్తారు. దీంతో ఎవరికైనా ఎలర్జీ ఉందా? ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇదే ఇంప్రూవ్మెంట్ చేసే టైం ఉందా? अगर ये दो चीजें हमारे पास आ रही है, ठीक है, अभी ये लेवल पे ओके, टीम वर्क आना चाहिए. ఇప్పుడు టీం ఏర్పడుతుంది, ఓకే. ఎందుకంటే మనం ఆల్ గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ లెవెల్స్లో ఉన్నాము. సో మన కింద ఆల్రెడీ కొంచెం టీం ఉంటుంది. हमारे पास कुछ ना कुछ तो टीम है. आप लकी है कि आपके साथ कुछ तो टीम है. तो आपका काम 1 टाइम नहीं, 2 टाइम नहीं, 10 टाइम्स ज़्यादा हो सकता है. మీ పని 10 టైమ్స్ ఎక్కువ కావచ్చు. ఎందుకు? 10 మంది కూడా మీ టీంలో పని చేయడం స్టార్ట్ చేస్తే మీ పని 10 रेట్లు పెరిగిపోతాయి. ठीक है, तो टीम वर्क हमें करना आना चाहिए. तो टीम वर्क में हम क्या करते हैं? ठीक है, सबसे पहला टीम वर्क में हम पेस मीटिंग करते हैं. पेस मीटिंग करते हैं ना? करना चाहिए. पेस मीटिंग చేయాల్సిందే. పేస్ మీటింగ్ ఎందుకు చేయాలి అంటే పేస్ మీటింగ్ లో మనము 10 कोर स्टेप्स నేర్పిస్తాము. हम 10 कोर स्टेप्स वहां पे सबको
बताते सिखाते, हम भी उनके साथ करते। तो 10 कोर स्टेप्स क्या हम कर रहे और टीम में सिखा रहे, एक बंदा को भी हम सिखा रहे, ఒక్క వ్యక్తికి కూడా మనం నేర్పిస్తున్నామంటే పేస్ మీటింగ్ స్టార్ట్. నా టీంలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యిండు, ఫస్ట్ వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ నేను అతనికి పేస్ మీటింగ్, మేము స్టార్టింగ్ ఏం చేస్తుండే, ఓకే ఎక్కడో ఉంటారు ఎస్పి బాల్ సార్, ఏం చేయాలి, సో బాల్ సార్ సిడీస్ ఉంటుండే అప్పుడు. సో మాట్లాడడానికి కూడా అంత నాలెడ్జ్ లేదు, ఏం చేయాలి, सीडी ऑन చేయాలి, అందరికి పిలవాలి, आ जाओ बैठो, सीडी ऑन है. आप पेन पेपर ले लो, 10 कोर स्टेप्स सुनो, రాసుకోండి రాసుకోండి రాసుకోండి, ఏ మంచిగా అనిపించింది చెప్పండి చెప్పండి చెప్పండి. हो गया, सुनना हो गया, लिखना हो गया, बोलना हो गया, ट्रेनिंग हो रहा है. इतना स्टार्टिंग చేసినాము, अपन करते थे सर ऐसा, हम बहुत सारे लोग करते थे. तो पेस मीटिंग ऐसे भी हो सकती है, इतना भी हम करेंगे ना तो भी होना स्टार्ट हो जाएगा. ओके, पेस मीटिंग में हम बहुत कुछ सिखाते हैं. अब आपको जो सीखना है वो सीडी है हमारे पास. మీరు ఏం నేర్చుకోవాలంటే ఆ సీడీ ఉన్నది. ప్రోడక్ట్ నాలెడ్జ్ కావాలా, మన దగ్గర ఉన్నది. ఓకే, షోది ప్లాన్ ఎట్లా చూపెట్టాలి దాంట్లో ఉన్నది. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఎట్లా మాట్లాడాలి అది కూడా ఉన్నది. పేస్ మీటింగ్ మనం చేస్తున్నామా లేమా టీం గురించి, ఒక్క వ్యక్తి ఉంటే కూడా అది పేస్ మీటింగ్ కావచ్చు. ఎందుకంటే ఒక్క వ్యక్తి నేర్చుకుంటే మీ పని డబుల్ అవుతుంది. एक आदमी भी सीख लिया तो वो काम दुगना हो जाएगा ना, दो हो जाएगा, फिर 2 से और. तो ये सबसे पहला टीम वर्क है. अब इसके लिए इनिशिएशन कौन लेना, ले कुलकर्णी सर మీరు పేస్ మీటింగ్ తీసుకోండి ప్లీజ్, మీ టైం కావాలి, మీ టైం కావాలి, आपका टाइम हम खाते, टाइम खावाली खाते हम. ऑफलाइन रिस्पांसिबिलिटी सर, हाँ ऑफलाइन रिस्पांसिबिलिटी ना टीम की ये तो ऑफलाइन. हाँ मेरा रिस्पॉन्सिबिलिटी बोलो, अपलाइन बोल तो मैं आपके अपलाइन की तरफ देखना पड़ेगा. पेस मीटिंग करने का जिम्मेदारी किसका है सर, रमेश सर किसका है, अपलाइन का नहीं है भाई. ठीक है, आप बुलाओ, अपलाइन आ सकते हैं, टाइम के हिसाब से वो सेट करके आ जाएंगे, लेकिन फर्स्ट आप करो. मैं आपको पूरा एग्जाम्पल बता दिया, कुछ भी नहीं आता है. పేస్ మీటింగ్ ఎట్లా తీసుకోవాలి ఏం తెలియదు అంటే సీడీ ఆన్ చేయండి, లేకపోతే ఇప్పుడు బ్లూటూత్ జమానా, ఒక బ్లూటూత్ పెట్టండి, విన్నింగ్ టీమ్ యాప్ ఓపెన్ చేయండి, 10 కోర్ స్టెప్ ఎస్పీ బాల్ సాబ్ సీడీ ఆన్ చేయండి, అందరూ కూర్చోండి, ఒక్కొక్క పేపర్ తీసుకోండి, అందరికి ఇచ్చేయండి, చలో सुनो. कर सकते हैं ऐसा? ये पेस मीटिंग ऐसे भी हो सकता है. हमने इनिशियली ऐसा किया, స్టార్టింగ్ మేము అట్లనే చేసినాం. లేదు సార్ మార్నింగ్ సిపి అయితే చేస్తాం కదా, మార్నింగ్ సిపిలో సీరియస్నెస్ వేరే ఉంటుంది. మనం ఇంట్లో ఉంటాము, పనిలో ఉంటాము, కొంతమంది ఓకే నంబర్స్ ఉన్నాయి, 60 పీపుల్ ఉన్నారు, ఓకే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే हैंड रेस करो 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 बोल तो वाइफ बोल रही अरे आपको बुला रहे, सो गए आप. అట్లా జరుగుతుంది, నో ప్రాబ్లం. అందు గురించి ప్లీజ్ పేస్ మీటింగ్ చేస్తే ఫిజికల్లీ, ఇప్పుడు చూడండి మీరు సంగారెడ్డిలో ఉన్నారు, ఇప్పుడు ఇదే విషయం నేను జూమ్ మీద మాట్లాడితే మీకు ఆ ఫీలింగ్ ఉంటుందా? నన్ను చూసిన తర్వాత మీ లోపల సంథింగ్ కనెక్షన్ ఏర్పడుతుంది. టీంతో కనెక్షన్ ఏర్పడాలంటే మనము ఫిజికల్ మీటింగ్, పేస్ మీటింగ్ ట్రైనింగ్ లాగా 100% చేయాల్సిందే, 100%. నాకు గుర్తున్నది, నా కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి నా దగ్గర లిస్ట్ అయిపోయింది. ఇక ఇంటర్వ్యూ బ్యాగ్ దగ్గర పోతాం కదా, क्या चल रहा అంటే ఉంటది पूरा संतरा मालूम है, संतरे का छिलका निकाले तो उसको दबाओ, इधर रख के दबाओ, क्या होता, बस वैसे ही हुआ था. जब अपलाइन रहते तो खत्म हो गया. अभी नए लोगों से कैसा बात करना, तो अपलाइन का शॉप है वहाँ पे, तो షాప్ బాత్ కరో అన్నారు, ఏందయ్యా బాత్ కరో అంటే ఏం మాట్లాడాలి, చెమటలు వస్తున్నాయి అక్కడ, నిజంగా అంటున్నా.
बात करो అంటే చెమటలు వస్తుంది रुको मैं बात हाँ क्या चाहिए ये चाहिए क्या काम करते हैं मैं स्टूडेंट हूँ अच्छा पढ़ के क्या करेंगे अरे जॉब करेंगे कितना सैलरी चाहिए कितने साल के बाद आएगा बोले 5 साल के बाद 10-20 हज़ार तो सैलरी आएगा मैं आपको अगर 5 से 6 महीने में अगर 10-20 हज़ार का सैलरी दिलाना चाहूँ तो क्या आप मेरे साथ कुछ काम करना चाहेंगे अरे वाह ऐसा क्या काम है ये बताएंगे ये నన్ను ముందు చేసేసి అమ్మా ఇంతే ఉంటుందా సరే अब अगला तुमको बात करना है అన్నాడు ये अगला व्यक्ति स्टूडेंट రాలే ఆయన ఉన్నాడు मैकेनिक అది स्पेयर पार्ट शॉप కదా अब बात करो అంటే ఏం बात करो तो बोलने का मतलब क्या है कि अपलाइन ने लाइव हमको सिखाया ठीक है हमने भी कुछ लोगों को लाइव सिखाया है आपने भी सिखाया होगा మీరు కూడా నేర్పించారు సో లైవ్ నేర్పిస్తే డిఫరెంట్ ఉంటుంది నాకు గుర్తున్నది నేను అప్పుడు గోల్డ్ లెవెల్లోనే ఉన్నాను అనుకుంటా ఓకే కమాలుద్దీన్ సార్ టీంలోనే ఒక వ్యక్తి వచ్చి అరే सब लिस्ट हो गया अब क्या करना तो किशन बाग के आसपास ही हम लोग खड़े थे तो मैं बोला चलो गपचुप के पास जाएंगे गपचुप बंडी ठीक है वहाँ जाके किशन बाग स्टोर एड्रेस ये एड्रेस किधर है మనకు తెలుసది అడ్రస్ కిదరే అంటే ఇదరే ఓకే సో చూడండి మేము కొత్తగా ఇక్కడ తెలియదు మేము ఇట్లా హ్యాపీ ఫ్యామిలీ హెల్దీ ఫ్యామిలీ ఓకే ఈ కాలంలో అన్నీ ఏమంటారు బీపీ షుగర్ క్యాన్సర్ పెరుగుతున్నాయి సో దాని నుంచి ఎట్లా మనకు మనం రక్షించుకోవచ్చు ఆ ఒక మిషన్ మీద మేము పని చేయడానికి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంటే వచ్చినాము సో మీరేం చేస్తారు నేను జాబ్ చేస్తా ఓకే జాబ్ చేస్తారు సో ఇప్పుడు బీపీ షుగర్ క్యాన్సర్ రావద్దు అని మీరు ఏదైనా చేస్తున్నారా మీ ఫ్యామిలీ గురించి ప్రొటెక్షన్ గురించి ఆలోచన కూడా లేదు మా దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నది అది వింటారా అంటే వై నాట్ అన్నారు దిస్ ఇస్ మై కార్డ్ ఇక్కడ రండి అది నేను కొత్త వ్యక్తికి అతను ముందే మాట్లాడిపించిన అంటే లైవ్ ఇట్లా చెప్పిన తర్వాత అతనికి ఏమనిపించింది అంటే ఈజీగా నేను కూడా చేయగలను तो सिखाने का काम किसका है मेरा काम लेकिन मेरे अंदर वो डर चले जाना चाहिए अभी वो लेवल में आप है इसीलिए ये हम बोल पा रहे ओके సో ఈ పేస్ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు పేస్ మీటింగ్లో కొత్త వ్యక్తులకు జాయిన్ చేసి ట్రైనింగ్ ఇస్తలేరు మీరు పేస్ మీటింగ్లో కొత్త DUCDs తయారు చేస్తున్నారు పేస్ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేము పేస్ మీటింగ్ తీసుకున్నప్పుడు సలీం వచ్చి కూర్చున్నారు అక్కడ శ్రీనివాస్ వచ్చి కూర్చున్నారు కుల్కర్ణి సార్ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు ఇతనైతే కిరాణా షాప్ వదలాలంటే మేడం అక్కడ నుంచి ఇక ఓర్లతో ఉంటుంది క్యా పుకార్లనే క్యా పోతే తెలుగు ఏదర్ से चिल्लाते थे ही आते थे అరుస్తుంది తెలుగు तो आज सबका लेवल क्या हो गया तो हम पेस मीटिंग क्यों इतना सीरियसली इतना इम्पोर्टेंट है बोल तो आप अपने टीम में आने वाले बड़े बड़े DUCDs को तैयार कर रहे हो और एक एक DUCD से आपका इनकम 5 लाख 6 लाख 10 लाख 1 लाख से भी आ सकता है आ रहा है इसलिए हम बोल सकते हैं पेस मीटिंग बहुत इंपॉर्टेंट है इसको एक फॉर्मेट में आप ले सकते हो ओके అట్లీస్ట్ మనం వారంలో ఒక రోజు లేకపోతే 15 డేస్లో ఒక రోజు మనము మధ్యలో ఒక ప్లాన్ చేసినాము ఎవరైతే 1000 ప్లాన్ చేస్తారో వాళ్ళకు ఘనంగా రికగ్నిషన్ ఉంటుందని ఎస్పీ బాల్ సార్ డిక్లేర్ చేశారు ठीक है बोले कि नहीं बोले 1000 मिशन 1000 प्लान तो स्टार्टिंग में सब लोग मैं करूँगा 1000 प्लान मैं करूँगा అని అందరూ నేను కూడా అన్నాను చాలా మంది అన్నారు ఓకే సో 1 వీక్ వరకు ఫొటోస్ వచ్చినాయి నేను ఇక్కడ ప్లాన్ చెప్తున్నా అక్కడ ప్లాన్ చెప్తున్నా సెల్ఫీ దిగినా అన్నీ అయిపోయినాయి మెల్లగా ఏమైంది ఓకే సో అది ఇంటర్వ్యూల తర్వాత నేను చెప్పాను సినిమా నేనేం చెప్తున్నానంటే ఏదైనా మన గురించి ప్రోగ్రామ్ వచ్చిందంటే దానికి లేపుకొని వెళ్ళే బాధ్యత ఎవరిది
ఒకవేళ మీరు ఆలోచించండి, ఇవాళ ఆ డిక్లేర్ చేసిన తర్వాత ఒక్క వ్యక్తిదైనా ఇక్కడ 1000 ప్లాన్ అయి ఉంటే అతని యొక్క లెవెల్ ఏముంటుండే, ఇన్కమ్ పిన్ లెవెల్ మీరే ఊహించండి. फर्क उठूंडे ना लेकुंडे, फर्क होता था ना अगर 1000 कर लेते तो, होता था कि नहीं होता था? अब मालूम तो हो गया, डिक्लेयर तो हो गया, अभी करना किसको था? मेरे को करना था. मैं मेरे ही बोल सकता हूँ, आपका मैं नहीं बोल सकता. ठीक है, तो करने का जिम्मेदारी हमारा है, पेज मीटिंग का जिम्मेदारी हमारा है, राइट. जो भी प्लान बताए, अभी हम बोले कि भाई 500 पीवी क्लब जो भी करेगा उसको हम रामोजी फिल्म सिटी लेके जाएंगे. तो फर्स्ट मंथ पूरा लिस्ट है, लंबा लंबा लिस्ट आ गया, फोटोज आ गए, 20 लोग 50 लोग, मेरे पास से 18 लोग आ गए, मेरे पास से 12 लोग निकल के आ गए. सर टीम में ऐसा मोमेंटम खड़ा हो गया, చెప్పినారు కదా, జబర్దస్త్ మొమెంటం ఉన్నది సార్. సెకండ్ మంత్ ఇక రామోజీ ఫిల్మ్ సిటీ ఎందుకు, ఎల్బీ నగర్ వైపు వెళ్ళి మలుపుకుందాం, అంత దూరం ఏం పోతాం సార్. దాని తర్వాత ఇక ఉప్పల్ నుంచే ట్రాఫిక్ ఉన్నది, వద్దులే రామోజీ ఫిల్మ్ సిటీ यूट्यूब में देख लेंगे भाई क्या करते वो. हाँ ऐसा ऐसा सोच लिए शायद. तो फर्स्ट मंथ क्वालिफाई हुए, सेकेंड मंथ नहीं आपके మీ గురించి నేను చెప్తాను సార్. అరే సార్ పర్సనల్లీ తీసుకోకండి, మీ గురించి నేను చెప్తలేను. యాజ్ ఏ లీడర్ చూడండి, మనం ఒక ప్రాజెక్ట్, ఇది ఒక మిషన్ మనం స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మన మిషన్లో మనం ఎంత ముందుకు వెళ్తున్నాము, మనతో పాటు మన టీంకి ఎట్లా తీసుకోబోతున్నాము, దాని యొక్క బాధ్యత ఎవరిది? वो टीम में जब 10 लोग स्टार्ट हुए तो 10 लोग पूरे क्यों नहीं हो पा रहे? क्या हम सोचे क्या 2 लोग ड्रॉप क्यों हो गए? मजाक से मैं बोल दिया एलबी नगर से वापस आ गए ऊपर से, लेकिन क्यों आए भाई साहब? कौन सोचेगा इसके बारे में? एवर आलोचिंचाली. సో पेस मीटिंग लो इवన్నీ क्लैरिटी అయితూనే ఉంటది. पेस मीटिंग में ये सब होने वाला है. आप पेस मीटिंग करेंगे ना, ये सब के आंसर यहाँ पे मिलते. ठीक है, अभी हम लोग है ना वो क्रूज का फोटो सबको दे दिए. ठीक है, हमारे कयूम भाई सबको फोटो दे दिए, सब लोग आई एम गोइंग क्रूज. ठीक है, 100 लोग क्रूज का फोटो लिए, तो कितने लोग जा रहे हैं? क्यों नहीं हो पाया? क्यों नहीं हो पाया? ఎందుకు అది కాలేదు? అది ఎవరు ఆలోచించాలి? ప్రతిసారి కుల్కర్ని సారి ఆలోచించాలా? మనం ఎప్పుడు ఆలోచిస్తాము? ఒకవేళ మీరు కుల్కర్ని సార్ ప్లేస్ లో ఉంటే మీరేం చేస్తుండే? జానేదో भी छोड़ो, అట్లా చెప్తుండేనా? आज भी ये मीटिंग लगाने के लिए कुलकर्णी सर होने दो, मैं होने दो, या हमारे जितने भी डीसीडी लीडर्स हैं, बार बार सोच के इतना दूर आपको क्यों बुलाए? क्यों बुलाए बोल तो हमको दिख रहा है कि ये अगला सलीम हो सकता है, ये अगला श्रीनिवास भी हो सकता है, ये अगला पुरुषोत्तम दासू हो सकता है, ये अगले हमारे जितने भी मैडम्स हैं, ये अगला संध्या मैडम हो सकते हैं. ये हमको दिख रहा है, इसके लिए हम बुला रहे हैं आपको. ये అనిపిస్తుంది. ఇప్పుడు మాకు అట్లా అనిపిస్తుంది, కానీ మీకు మీ లోపల మీకు ఏమనిపిస్తుంది? అది ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది మీకు అనిపిస్తుంది, మీ ప్రవర్తన, మీరు పని చేసే విధానం మారిపోతుంది, మీరు రియల్లీ లీడర్ ఉంటారు. అది చెప్పడానికే ఇక్కడ మనం వచ్చినాం. ఓకే, तो बाद में आपको समोसा कुछ तो खिलाएंगे, चिंता की कोई बात नहीं है. इतना दूर बुलाए तो कुछ तो खिलाना पड़ेगा, नॉर्मल लीडर नहीं है भाई. ठीक है, तो ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, నేను జర నవ్వుకుంటూ చెప్తున్నా, ఇక నెక్స్ట్ స్పీకర్ మీకు ఫైరింగ్ గురించి వస్తారు, తయారు ఉంటారు. సో ఇది మనం చేస్తున్నామా లేమా?
ఒకవేళ మనం డిసైడ్ చేసుకుంటే మన ప్రవర్తన మారిపోతుంది. సాటర్డే రోజు నేను ఒక థీమ్ తీసుకున్నా, ఒక టాక్ తీసుకున్నా. ఓకే, అది చెప్పి నేను ఏం చేస్తా. ఓకే, ఆ టాక్లో నేను ఏం చెప్పినానంటే 2 టీమ్స్ ఉంటాయి ఫైనల్ మ్యాచ్లో. ఓకే, ఒక టీంకి తెలుసు మేము గెలుస్తున్నామని, ఇక ఆల్రెడీ ఎన్ని ఓవర్ ఎన్ని రన్స్ కొట్టాలి అది క్లియర్ ఉన్నది. ఓడిపోతున్న టీంకి కూడా తెలుసు ఇప్పుడు మాది అయిపోయింది కథ అని. हम हारने वाले हैं उनको पता चल गया, हम जीतने वाले हैं. अब दोनों का खेलने का तरीका कैसा रहता बताओ, एट्ला उंटदी. जीतने वाले का कैसा रहता, अब उसको खाली फुल कॉन्फिडेंट है, डांस करना बाकी है. और हारने वाला बॉल आया तो भी మెల్లగా కైకో, ఎందుకంటే ఎంతైనా చేసుకో మనం ఓడిపోతున్నాం, ఎంత కష్టపడు చెమటలు కారితే కూడా అయిపోయింది. ఇక ఈ మైండ్ సెట్తో చాలా మంది పని చేస్తున్నారు. यस, ये एक माइंड सेट ऐसा आ गया है. अब आएगी सर, क्यों ऐसा आ गया, क्या बदला बोलो मेरे को. जब हमने शुरू किया था क्या बदला, మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినాము హైదరాబాద్లో ఒకే ఒక స్టోర్ ఉండే, మా సక్సెస్ఫుల్ అప్లైన్ జైపూర్లో ఉండే, మొత్తం హైదరాబాద్లో మొత్తం వెస్టీజ్ హైదరాబాద్లో ఒక కార్ అచీవర్ ఉండే, అంతే సార్. అంత దూరం నుంచి వస్తుండే, అక్కడ ఏం లేదు, ఇక్కడ నుంచి మోసుకొని అన్ని డబ్బాలు కార్టూన్లు బస్సులో బైక్లో అక్కడ వరకు తీసుకుపోతుండే. ఓకే, ఏం మారింది, చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. సక్సెస్ చూపెట్టడానికి ఉన్నది, స్టోర్స్ ఉన్నాయి, మీ అప్లయన్స్ ఇక్కడే ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు. ఏం కష్టం ఉన్నది, ఓకే ఏం కష్టం ఉన్నది అంటే పాత మెమరీ మిమ్మల్ని దేడు షేర్ చేసేసారు. మన భాష मैं बोल रहा हूँ, गुस्से में बोल रहा हूँ मैं अभी. आपका जो पुराना जो मेमोरी है ना, आपको होशियार नहीं बनाया, डेढ़ होशियार बनाया. होशियारी अगर होती तो आप सक्सेसफुल जल्दी जल्दी जाते. डेढ़ होशियारी से क्या होता, अपना लॉस अपन करते, उसको डेढ़ होशियारी बोलते. डेढ़ होशियारी मत रखो, होशियारी रखो. ఓకే, సో మన పాత ఎక్స్పీరియన్స్ని వదిలేయండి. సార్ నేను పాత మ్యాచ్ అప్పుడు ఓడిపోయినా కదా, ఇప్పుడు కొత్త మ్యాచ్ నేను ఆడను అట్లా చెప్తే మీకు ఖిలాడి అంటారా? ఖిలాడి బోల్ సక్తా కోయ్? आपको క్రికెటర్ బోలేగా కోయ్? పాత పేషెంట్కి ఆపరేషన్ చేసినా సక్సెస్ కాలే, ఇవాళ నుంచి డాక్టర్ పని వదిలేసిన అట్లా ఉంటుందా సార్? ఒక కేసు ఊడిపోయినా ఇవాళ నుంచి లాయర్ వద్దు ఏమొద్దు అని ఇట్లా తీసేసి పడేస్తామా? అట్లా ఉంటుందా? आज बिरयानी जल गई, रोटी जल गई, आज से मैं खाना नहीं बनाऊंगी, ऐसा बोल सकते हैं आप दीदी? आप बोल सकते दीदी? क्या करते कि नहीं करते? तो यही करना है भाई साहब, अपना ఇదే చేయాలి మనం. తయారు ఉన్నారా? సో పేస్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ లాస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్రియేట్ డూప్లికేటర్స్. మీరు ఎంతైనా చేసుకోండి, లీడర్షిప్లో మీలాగా డూప్లికేటర్స్ తయారైతలేరు అంటే మీరు పెద్ద బిజినెస్ వైపు వెళ్తలేరు. మీలాగా పని చేసేవాళ్ళు, ఇండిపెండెంట్ వర్క్ చేసేవాళ్ళు తయారు కావాలి. మన టీంలో ఎవరైనా వచ్చినప్పుడు మన దృష్టి ఏముండాలి, ఇతను ఇండిపెండెంట్ పని చేసే అంత ఉన్నది అంటే అతనికి ఎక్కువ ఫోర్స్ ఎక్కువ టైం ఇవ్వాలి, జల్దీ జల్దీ తయారు చేయాలి అతను. అర్థమవుతుందా? మన టీంలో ఎవరైనా కొంచెమైనా ఉత్సాహం కలిగిన ఒక వ్యక్తి వచ్చిందనుకో, అరే ఇతను మీటింగ్ బరాబర్ వస్తున్నాడు, మార్నింగ్ సిపి క్లబ్లో కనిపిస్తున్నాడు, ఓకే ప్లాన్ చెప్పు అంటే చెప్తున్నాడు, కొత్త వాళ్ళు తీసుకురా అంటే తీసుకొస్తున్నాడు, నెక్స్ట్ లీడర్ ఇతను కావచ్చు. మనం ఫోకస్ అతని మీద పెట్టాలి. మనం ఎక్కడ ఫోకస్ పెడుతున్నాము, అదే పాత వాళ్ళు ఆవ్ అజావ్ అంటే ఆయన బయలుదేరినా అంటాడు, తర్వాత ఫోన్ ఖతం. अटलांटी वाला दे रहा मर गए, सो आदमी को जगाने में हम भी मर जा रहे हैं. प्लीज, जो एक भी अगर आपके पास व्यक्ति थोड़ा सा काम करने के लिए तैयार है तो उस पर टाइम डालो, उसको अपना डुप्लीकेटर बनाओ, उसको लीडर बनाओ.
उसको बोलो मैं आपके साथ टाइम डालने तैयार हूं, मैं आपको फर्स्ट लेवल ब्रॉन्ज डायरेक्टर बनाने के लिए तैयार हूं। क्या आप मैं जैसे बोला जो सुन के काम करने के लिए तैयार है? आप अगर महीने में एक को भी आइडेंटिफाई किए, एक को भी अगर आप ब्रॉन्ज लेवल पे लेके आए, आपका इनकम 5 to 6,000 7,000 बढ़ जाएगा। ठीक है। और अगर वही डुप्लीकेशन हो गया, उसको बोलो अब आप बनाओ 6 महीने में आपका बिजनेस कैसे होगा सोच। ठीक है। तो डुप्लीकेटर्स हो रहे क्या? अब डुप्लीकेटर्स कब होंगे? जब ये होगा तो ये होगा। या लोग ही नहीं है सर, मैं क्या डुप्लीकेट करूं? కొత్త వాళ్ళే లేరు నా దగ్గర, ఎవరికి డూప్లికేట్ చేయాలంటే ఇది ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ ఎక్కడో ఒక చోట ఉన్నాము, ఈ లెవెల్ ఇంప్రూవ్ చేయాలా, ఈ లెవెల్ ఇంప్రూవ్ చేయాలా, ఈ లెవెల్ ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలా అంటే ఏదైనా ఏ లెవెల్లో ఉంటే అక్కడ నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేసేది ఉన్నది. ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో నాకు తెలుసు, నీకు తెలుసు. యాజ్ ఏ అప్లైన్కి తెలుసు ఆ విషయం. ఓకే. సో నా టాక్ నేను ఎండ్ చేస్తున్నా. ఎండ్ చేసే ముందు నేను ఒకే ఒక మాట చెప్తాను. నేను ఇవాళ నా బిజినెస్లో ఏదైనా నేను సాధించాను అంటే దాని వెనుక ఓన్లీ నా డిసిషనే ఉండే. నా అప్లైన్ నాకు చాలా సపోర్ట్ చేశారు, కానీ డిసిషన్ నేనే తీసుకున్నాను. కుల్కర్ణి సార్ ఏ లెవెల్ అచీవ్ చేశారు దాంట్లో నేను ఎప్పుడు ఫోర్స్ చేయలే. కుల్కర్ణి సార్ అతను డిసిషన్ తీసుకున్నారు, అండ్ అప్లైన్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది సిస్టమ్ ఎట్లా ఉన్నది, అప్లైన్ సపోర్ట్ చేయడానికే ఉన్నారు కదా. కొత్తది ఏమున్నది, సిస్టమ్ ఉన్నది, అప్లైన్ ఉన్నారు, డిసిషన్ మనది ఉండాలి. కానీ సార్ నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నా సిచ్యువేషన్ ఇట్లా ఉన్నది, నాకు అది ఉన్నది, ఫ్యామిలీ ఇట్లా ఉన్నది, పిల్లలది ఇట్లా ఉన్నది, ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే రైట్ దానికి అంతు లేదు. సిచ్యువేషన్స్ అందరి దగ్గర ఉంటుంది. సిచ్యువేషన్ లేకపోతే ఈ మీటింగ్ ఎందుకు? మరి నేను ఫోన్ చేస్తా, ఇట్లా చేసుకో, నువ్వు డ్యూసీడీ అయిపోతా, రేపు కలుస్తా, నీకు డ్యూసీడీ సమానం చేసేస్తా, ఖతం. ऐसा है क्या? इतना बड़ा रिकॉग्निशन क्यों कर रहे? क्योंकि आप मुसीबत में हो, आप हिम्मत लेके काम करो, आओ इधर तो आपको छतरी का रिकॉग्निशन देते, उसके लिए हो. अब अपना फोकस कहाँ पे है? మన ఫోకస్ ఎక్కడ ఉన్నది? ప్రాబ్లం వైపే ఉన్నది. ఇక్కడ ఉన్నదా? ఈ అలవాట వచ్చిందా? ఈ ఒక్క అలవాట స్టార్ట్ అయిందనుకో, మనం ఏ సిచ్యువేషన్లో ఉంటే కూడా 6 months చాలు, మీ సిచ్యువేషన్ మారుతుంది. నేను గ్యారంటీ చెప్తున్నా. ఈ రెండు అలవాటలు, ये 2 आदतें अगर आपके पास है, आज आपका कुछ भी सिचुएशन रहने दो, अगर रोज आप बात कर रहे, रोज 3 प्लान दिखा रहे, कितने प्लान? 6 महीने के बाद आपका सिचुएशन बहुत बेटर हो सकता है, इसका गारंटी हम दे सकते हैं. क्या बोलते हैं सर? कुलकर्णी सर है यहाँ पे जितने, अगर रोज के 3 प्लान हो रहे हैं, रोज नए लोगों से हम बात कर रहे हैं, 6 महीने के बाद आपका सिचुएशन बहुत जबरदस्त अच्छा हो जाएगा. अब क्वेश्चन एक ही है, क्या हमारे अंदर वो सक्सेस के हैबिट्स है? क्या हमारे अंदर सक्सेस के हैबिट्स है? మన లోపల ఆ సక్సెస్ హ్యాబిట్ ఉన్నదా? ఈ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇది ఉండాలి మన లోపల. ఆయన చెప్పిన ఇది ఉండాలి. ఓకే. ఒకవేళ చూడండి, మీకు కూడా అన్నీ తెలుసు, మనం రోజు మార్నింగ్ సిపి క్లబ్లో ఒక్కొక్క లీడర్స్కి మనం వింటున్నాము, రోజు వింటున్నాము. ఓకే. ఎంత విన్న తర్వాత కూడా ఒకవేళ ఈ 4 points లేదనుకోండి మన లోపల, ఆ వినడానికి ఏం అర్థం ఉన్నది చెప్పండి? ఏదైనా అర్థం ఉందా? कुछ है क्या? रोज जैसा टीवी देखते हैं ना, कुछ तो न्यूज आते रहता है, कल का हो गया, आज का क्या न्यूज है, अच्छा आज इनो मर गया, अच्छा ठीक है, अब ये पॉलिटिक्स का ये हो गया. ऐसा सीपी क्लब नहीं होना चाहिए. ఓకే. సో మనం నేర్చుకొని ఏం యాక్షన్ చేస్తున్నాము అది మన లైఫ్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. అండ్ ఏం చేయలేకపోతున్నాము అంటే కూడా ఒక ఇంపార్టెంట్ విషయం మనం మర్చిపోవద్దు. ఓకే. ప్రతి మీటింగ్లో కనబడాలి, ప్రతి మీటింగ్లో టీంకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఇది అన్నిటికన్నా పెద్ద సొల్యూషన్ మార్గం ఇది ఉన్నది. आप मीटिंग में आओ, अपने साथ ज़्यादा से ज़्यादा लोगों को पकड़ के लाओ, तो आज नहीं कल आपका बहुत बड़ा बिजनेस हो सकता. कुछ भी नहीं आएगा परवाह नहीं है, लेकिन मीटिंग में आप आओ, कुछ लोगों को लेके आते रहो. ఇది లాస్ట్ రిసార్ట్ చెప్తున్నా. ఇప్పుడు చనిపోతున్నాడు అనుకో ఎవరైనా, సరే ఈ లాస్ట్ ఒక గోళీ వేస్తానని చెప్తారు కదా, అట్లా చెప్తున్నా. మీకు అది అవసరం లేదు కానీ చెప్తున్నా. ఓకే, సో మీ అందరితో మాట్లాడడం చాలా ఆనందకరంగా ఉన్నది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ అందరిని చూస్తే. ఓకే, నెక్స్ట్ ఏ మంత్లో ఎన్ని రోజుల తర్వాత ఎవరు DUCDs, ఎవరు UCDs, ఎవరు క్రౌన్స్ అయిపోతారు. సో ఆ విశ్వాసం మాకు ఉన్నది. అంతమందికి మేము చూసాము, వాళ్ళ లైఫ్లో మారినది మేము చూసాము. అందుగురించి సేమ్ హోప్, సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ మీ మీద కూడా అదే దృష్టితో మేము ఇవాళ ఈ మీటింగ్ చేస్తున్నాము. అండ్ బ్రైట్ ఫ్యూచర్ మీ గురించి వెయిట్ చేస్తుంది. సిచ్యువేషన్స్ మాకు కూడా ఉన్నాయి, మీకు కూడా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటాయి సిచ్యువేషన్స్. కానీ సిచ్యువేషన్స్ నుంచి బయటికి పడిన వాళ్ళే గెలుస్తారు. దే ఆర్ ది విన్నర్స్. అందు గురించి మన టీం పేరే విన్నింగ్ టీం. సో మనం అందరము విన్నింగ్ టీం లీడర్స్ ఉన్నాము, విన్నింగ్ టీం సోల్జర్స్ ఉన్నాము. ఓకే, ఎవ్రీ డే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. నేను ఏవైతే లీడర్షిప్ నా లోపల ఉండాలి, అది ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లాంటివి సక్సెస్ హ్యాబిట్స్ నా లోపల ఉన్నదా లేదా అని రోజు ఒకసారి చెక్ చేసుకోవాలి. అది లేదు అనుకుంటే దానికి ఇవాళ నుంచే స్టార్ట్ చేయాలి. अरे अब तो टाइम हो गया अट्ला कादू, इव्वल नुंचे मल्ली स्टार्ट చేద్దాం. आज से फिर से हम नया शुरू करेंगे, कोई प्रॉब्लम नहीं. देखो जो खेती हो गई, अभी फिर से हम क्या करते, फिर पूरा ट्रैक्टर लाके क्लीन करके फिर नया बीज डालते कि नहीं डालते. वो भी करेंगे तो भी फसल आने वाला है, चिंता की कोई बात नहीं. बिलीव करते आप? बिलीव అవుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్